ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పంచాంగము ఒక ప్రాథమిక పరిశీలన అవగాహన గురించి మనం చేసినటువంటి వాటిల్లో తిథి అనేటువంటిది ఒక వీడియో చేయడం జరిగింది. తరువాత వారము నక్షత్రము అనేటువంటి వాటిని వివరిస్తూ ఇప్పటికి ఒక 3 అంగాలు చెప్పుకున్నాం. పంచాంగంలో మిగిలినటువంటి 2 అంగాలు యోగము కరణము అనేటువంటివి. వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక మనకి తిథి అనేటువంటిది చంద్రుడు రవి యొక్క అంతరము ఏ విధంగాను, ఇక్కడ యోగము అనేటువంటిది ఆ రవి చంద్రుల యోగము, రవి స్ఫుటాన్ని చంద్రస్ఫుటాన్ని వాటి యొక్క అంతరం అనేటువంటి దానివల్ల తిథి ఎలా వస్తుందో ఈ యోగం కూడా అలాగే వస్తుంది. నక్షత్రాలలాగే అక్కడ కూడా ఒక్కొక్క నక్షత్రము 13 డిగ్రీల 20 నిమిషాలు 13 భాగాల 20 లిప్తలు అయితే యోగానికి కూడా 13 భాగాల 20 లిప్తలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు. వాటికి ఇక్కడ మామూలుగా విష్కుంభ ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్య శోభనాహ్వయ అతిగండ సుకర్మాఖ్యో ధృతి శూలో అధ గండక వృద్ధి ధ్రువాఖ్యో వ్యాఘాతో హర్షణో వజ్రసంజ్ఞక సిద్ధి యోగో వ్యతీపాతో వరీయాన్ పరిఘ శివ సిద్ధి సాధ్య శుభ శుక్లో బ్రహ్మేంద్రో వైధృతాహ్వయ సప్తవింశతి యోగాస్తే స్వనామ ఫలదా స్మృతా అని వశిష్ఠ సంహిత. ఇందులో యోగాల పేర్లన్నీ శ్లోకాల్లో ఇచ్చి సప్తవింశతి యోగాస్తే అవి కూడా 27 అని చెప్పి స్వనామ ఫలదా స్మృతా, ఇది గమనించవలసినటువంటి విషయం. ఆ నామానికి అనుగుణంగా వాటి ఫలాలని అవి ప్రసాదిస్తాయి అనేటువంటి విషయం. అందువల్ల ఇందులో కూడా మనకి ఏవైతే చూడండి గండ ఉంది, ఆ నామం చూస్తేనే అర్థమవుతుంది కదా, దానికి తగిన ఫలితం ఇస్తుంది. అంటే అతిగండ ఇంకొక యోగం, దానికి తగ్గట్టుగా అది కూడా ఫలితం ఇస్తుంది. ఈ విధంగా ఏవైతే విరుద్ధ యోగేషు, అందులో కూడా మరి కొన్ని మనకు అనుకూలించే యోగాలు, కొన్ని ప్రతికూలించే యోగాలు అన్న విషయం అర్థమవుతుంది. ఇందులో అయితే మళ్ళీ దీనికి అపవాదం చెబుతూ వశిష్ఠ మహర్షి ఏమన్నారు, విరుద్ధ యోగేషు ఆద్యపాద శుభేషు కార్యేషు విసర్జనీయ. ఏవైతే విరుద్ధ యోగాలు అని చెప్పి అన్నామో మనకి ప్రతికూలించే యోగాలు, ఆ నామం ప్రకారం అందులో మొదటి పాదాన్ని విడిచిపెట్టండి శుభకార్యాల్లో తప్పనిసరిగాను. ఇక వైధృతాఖ్యో వ్యతిపాత యోగ, వ్యతిపాత వైధృతి అనేటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో సర్వేపి వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. నా ఇష్ట పరిగార్థం ఆద్యం, పరిఘ అనేటువంటి యోగాన్ని చెప్పాం కదా, అందులో ఆద్యము ఫస్ట్ హాఫ్ ప్రథమార్థాన్ని విడిచిపెట్టాలి. ఇవి యోగాల గురించి ముఖ్యంగా చెప్పుకున్నటువంటి విషయం చెప్పి మీకు అలాగే చూడండి ఏకవింశతి మహాదోషాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక శుభకార్యానికి ముహూర్తం మనం నిర్ణయించేటప్పుడు ఈ ఏకవింశతి దోషాలని కూడా పరిశీలించడం అనేటువంటిది. ఏకవింశతి దోషాల పరిశీలనతో పాటు కొన్ని ఎడిషనల్గా ఇంకొన్ని యోగాలు ఉన్నాయి. అవి ఖర్జూర యోగం అని, ఏకార్కళ యోగం అని, ఇవి కొన్ని ఏకవింశతి యోగాల్లోకి వచ్చే ఉన్నాయి. అయితే వీటికి యోగం అనేటువంటిది తెలియాలి. యోగం అనేటువంటిది తెలియందే ఈ ఖర్జూర యోగము, ఏకార్కళ యోగము లాంటివి ఆ దోషాలు ఉన్నాయో లేదో చెప్పడం కష్టం. మరి పంచాంగాల్లో ఈ అంగాలే పెట్టుకుని యోగాలు అనేటువంటి కనుక వేయకపోతే అది ఎలా సరిపోతుంది? అందుకనే ముందు మనం వీడియోలో చెప్పుకున్నాం, పంచాంగముల్లో తిథి వార నక్షత్రాలతో పాటు యోగము కరణము అనేటువంటివి కూడా తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే ప్రజలకు అవి కూడా అందుబాటులో రావాలి. ఏ యోగాన్ని విడిచిపెట్టాలి, ఏ యోగాన్ని మనం ఆదరించాలి, ఆ సమయాన్ని ఆ యోగ సమయాలు విసర్జించుకోవాలి, ఇవన్నీ తెలియాలి. ఇక అందుకనే సూర్య సిద్ధాంతంలో కూడా ఈ యోగాల గురించి చెబుతూ వ్యతిపాతత్రయం ఘోరం గండాంత త్రితయం తథా ఏతత్ భసంతి త్రితయం సర్వకర్మసు వర్జయేత్ అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యతిపాతత్రయాలు క్రాంతి సామ్యము అని చెప్పనేసి ఉంటుంది. ఆ రవిచంద్రుల యొక్క క్రాంతి అంటే ఏమిటి, అవి ఎలా జరుగుతుంది ముందు ముందు వీడియోలో చూద్దాం. ఆ క్రాంతి సామ్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా వ్యతిపాత వైధృతి అని. తర్వాత పంచాంగంలో ఇప్పుడు మీకు చెప్పబడినటువంటి 27 యోగాల్లో కూడా వైధృతి వ్యతిపాతలు ఏవైతే వస్తున్నాయో అవి, వీటిని తప్పనిసరిగా విడిచిపెట్టాలి అని. అలాగే గండాంత మొత్తం 3 గండాంతాలు, ఆ తర్వాత ఏమో మరి 3 భసంతిత్రయం నక్షత్ర సంధులు 3, వీటిని విడిచిపెట్టాలి అని చెప్పారు. అందులో మనకి అంటే ఇవి ముఖ్యంగా యోగం చెప్పినటువంటి చోటే వీటిని కూడా చెప్పారు. పాతాధికారంలో కూడా వీటిని ప్రస్తావన చేసినప్పుడు ఏంటంటే ఆశ్లేష జ్యేష్ఠ
అలాగే రేవతి. ఈ నక్షత్రాలు ఈ యొక్క చివరి పాదాలు అక్కడతోటి రాశి అంటే నక్షత్రాంతము రాశి అంతము కూడా అవుతుంది. నక్షత్రాంతము రాశి అంతము అయ్యేటువంటివి 3 చోట్ల, ఈ 3 కూడా. సో వీటిని నక్షత్ర సంధులు అన్నారు. తర్వాత నక్షత్రము యొక్క ఆరంభ పాదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ అశ్విని, జ్యేష్ఠ తర్వాత మూల, రేవతి ఆశ్లేష కాబట్టి ఇక్కడ జ్యేష్ఠ, ఇక్కడ అశ్విని 1వ పాదాలు. ఇవి గండాంతములు. వీటిని ఈ గండాంతములు నక్షత్ర సంధులు ఆ తర్వాత వీటిని తప్పనిసరిగా విడిచిపెట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అందువల్ల ఆ నక్షత్ర సంధులు గండాంతం కూడా చూసాము. ఈ విధంగా మనకు తెలియాలి అన్నప్పుడు యోగము కరణము కూడా పంచాంగంలో ఇచ్చి తీరాలి. అలా ఉన్నటువంటి పంచాంగాల్ని ప్రజలు ఆదరించాలి. అది గుర్తుంచుకోండి. ఇక తర్వాత కరణం అనేటువంటిది చూద్దాం. కరణం నామ తిథ్యర్థం. తిథిలో ఉండేటువంటి సగభాగం ఏదైతే ఉన్నదో అది కరణము. ఈ కరణంలో వచ్చేటప్పటికీ మీకు స్థిరకరణాలు చరకరణాలు ఇవ్వడం జరిగింది. ఆ స్థిరకరణాలు చరకరణాలు తిథ్యర్థం ఎప్పుడైతే మీకు కరణం అన్నారో తిథులు 30 కాబట్టి శుక్లపక్షంలో 15 కృష్ణపక్షంలో 15 తిథులు 30. తిథ్యర్థం కరణం అన్నప్పుడు 30 × 2 60 కరణాలు వస్తున్నాయి. ఈ 60 కరణాల్లో స్థిరకరణాలు 4 చెప్పారు. స్థిరకరణాలు శకుని, నాగ, చతుష్పాత్, కింస్తుఘ్న ఈ 4 కూడా కృష్ణ చతుర్దశి ఉత్తరార్ధాద ఆరభ్య అన్నారు. అంటే కృష్ణ చతుర్దశి వచ్చినప్పుడు దాని యొక్క 2వ అర్థం సెకండ్ హాఫ్లో శకుని వస్తుంది. అమావాస్య ప్రథమార్థంలో నాగ అనే కరణం ఉంది. అమావాస్య ద్వితీయార్థంలో చతుష్పాత్, శుక్లపాడ్యమి యొక్క ప్రథమార్థంలో కింస్తుఘ్న ఈ 4 కరణాలు కూడా ఉన్నాయి. వచ్చినప్పుడు ఈ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ 4 తీసేస్తే 60లోంచి 56 ఉన్నాయి. మిగిలినట్టు మొత్తం కరణాలు 11. ఈ 11 కరణాల్లో స్థిర కరణాలు 4 తీసేస్తే మిగిలినవి 7. ఈ 7 కూడా ఆవృత్తులు అవుతూ ఉంటాయి 8 సార్లు. 8 ఏళ్ళు 56. 56 + 4 స్థిర కరణాలు 60 అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ వాటిల్లో ఆద్యం భవం బాలవ. ఆద్యం భవం మొట్టమొదటి కరణం భవ, తర్వాత బాలవ, కౌలవ, తైతుల, మరి గర, వణిక్, విష్టి. ఈ 7వ కరణం విష్టి ఏదైతే ఉన్నదో అది నకుర్యాన్ మంగళం విష్ట్యాం జీవితార్థి కదాచన. పొరపాటున కూడా ఏ శుభకార్యము కూడా విష్టికరణమందు చేయొద్దు. కుర్వన్ అజ్ఞ, ఒకవేళ ఎవడన్నా అజ్ఞాని అందులో కనుక చేద్దామనుకుంటే తదా క్షిప్రం తత్సర్వం నాశతాం ప్రజేత్. వెంటనే ఆ మంగళకార్యం శుభకార్యం ఏదైతే వాడు తలపెట్టాడో అది నాశనం అయిపోతుంది అని చెప్పి మహర్షులు ఆ మొక్కలు చెప్పారు అంటే శాపాలు పెట్టట్లేదని వాళ్ళు దాని యొక్క పరిణామాలు చెప్తున్నారు. వాళ్ళు ఖగోళాన్ని పరిశీలించి ఈ విధంగా మనకి తిథి అంటే ఏమిటి, నక్షత్రం అంటే ఏమిటి, వారము, యోగము, కరణము ఇవన్నీ మనకు అందించి మహర్షులు శుభకార్యాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలో చెబుతూ ఒరే పొరపాటున కూడా విష్టికరణంలో ఏవి తలపెట్టద్రా, తలపెడితే ఇలా జరుగుతుంది అంటూ పైగా కుర్యాత్ వంశక్షయం తస్య. పోనీ ఏదో ఒక శుభకార్యం తలపెట్టాడు, ఆ తలపెట్టిన శుభకార్యం నాశనం అయిపోయింది. పోనీ అక్కడితో పోయిందంటే అవట్ల కుర్యాత్ వంశక్షయం తస్య, వాడి వంశక్షయం కూడా జరుగుతుందంటున్నాడు. సభవే నష్టమంగళ. ఇంకా మరి ఏ శుభకార్యం తలపెట్టినప్పటికీ కూడా అది నష్టమే అవుతుంది. తస్మాత్ తత్ర శుభం కర్మ మనసాపి నకారయేత్. మనసులో కూడా తలపెడదా శుభకార్యం చేద్దామన్న ఆలోచన రానివ్వద్దు. దీన్ని బట్టి ఎటువంటి హెచ్చరికో చూడండి. ఇటువంటి హెచ్చరికలు మనకి మహర్షులు అందించినప్పుడు ఎంత అవసరమో మనకి మరి తెలియాలిగా. విష్టికరణం ఎప్పుడు వచ్చిందో, ఏదైతే వద్దు అన్నారో అది ఎప్పుడు వచ్చిందో మనకు కావాలి కదా, పంచాంగంలో మనకు అది తెలియాలి కదా. అలా అయితే ఇంకొక వాళ్ళు ఏం చేశారంటే ఒక సౌలభ్యం ఇచ్చి పొరపాటునో తెలుసో తెలియకో ఏదైనా జరిగితే ఎలాగా అంటే వాళ్ళు ఏమన్నారు, ఒక 5 భాగాలుగా పెట్టి తిథ్యర్థం కరణం కాబట్టి తిథి అనేటువంటిది సుమారుగా ఆన్ అన్ యావరేజ్ 60 గడియలు ఉంటుంది అనుకుంటే కరణం అనేటువంటిది ఆన్ అన్ యావరేజ్ 30 గడియలు ఉంటుంది. దాన్ని ఎలా విభజించారో చూడండి. ముఖము కంఠము అంటే మొట్టమొదటి 5 గడియలు ముఖ కంఠములు, తర్వాత 11 గడియలు వక్షస్థలం, 4 గడియలు నాభి, 6 గడియలు కటి,
నడుము ప్రదేశం, 3 గడియలు పుచ్చం తోక. ఈ విధంగా ఇచ్చి వాళ్ళు ఏమన్నారు అంటే మొదటి 5 గడియల్లో చేస్తే కనుక అంటే ముఖము కంఠం అనేటువంటిది కార్యనాశము, తరువాత 11 గడియల్లో చేస్తే ధనహాని, తర్వాత 4 గడియలు నాభి విఘ్నాలు, తర్వాత 6 గడియలు కటి ప్రదేశం బుద్ధినాశము, చివరి 3 గడియలు పుచ్చం, దీన్నే విష్టి యొక్క పుచ్చము లేక భద్రా పుచ్చము అంటారు, అది జయాన్ని ఇస్తుంది. కాబట్టి కరణం ఒకవేళ తప్పనిసరి అయినప్పుడు ఆ విష్టికరణంలో చివరి 3 గడియల్లో కనుక మనం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, తలపెట్టినటువంటి కార్యం విజయం అవుతుంది అని మహర్షులు మనకి చెప్పినటువంటి వాక్యాలు. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆ విష్టికరణాన్ని భద్ర అని కూడా అంటారు. అయితే ఎప్పుడు విష్టి అంటారు, ఎప్పుడు భద్ర అంటారు అనేటువంటిది సిద్ధాంతులు తెలుసుకుని వాళ్ళు పంచాంగాల్లో రాస్తున్నారు. మీరు పంచాంగం చూస్తే ఏది భద్రానో ఏది విష్టి అర్థం అవుతుంది. భద్ర అయితే మీకు ఇబ్బంది లేదు, అందులో ఎటువంటిదన్నా సరే మనం తలపెట్టుకోవచ్చు. విష్టి అని రాసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ కారణం దగ్గర. మరి ఇటువంటిది ఈ యోగము కరణము ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు విష్టి అది ఎప్పుడు ఏ కరణం ఎలా ఉంది, ఏ యోగం ఎలా ఉంది అనేటువంటిది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి 5 అంగాలు కూడా అందించేటువంటి పంచాంగాలను మీరు ఆదరించండి. అందులో గణితాల గురించి తర్వాత మనం చూద్దాం, ఇంకా సమయం ఉంది. ముందు మనం ప్రాథమికంగా వెళుతున్నాం కాబట్టి ఇంతవరకు మనం ఈ విధంగా చూసుకుంటున్నాం. ఇక్కడతో ఏమవుతుందంటే పంచాంగానికి సంబంధించినటువంటిది తిథి దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది, తర్వాత వార నక్షత్రాల మీద ఒక వీడియో చేయడం జరిగింది, యోగకరణాల మీద ఈ వీడియో చేయడం జరిగింది. ఒక ప్రాథమిక అవగాహన అనేటువంటిది ప్రజలకు అందించేటువంటి ఉద్దేశంతో తదుపరి మిగిలిన విషయాల మీద మళ్ళీ మిగిలిన వీడియోలో చూద్దాం. స్వస్తి.